యాక్షన్. బాలీవుడ్ తర్వాత ఇండియాలో ఎక్కువ సినిమాలు తీసే ఇండస్ట్రీ టాలీవుడ్. అలాగే ఆర్టిస్టులకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే ఇండస్ట్రీ కూడా టాలీవుడే. ఈ ఇండస్ట్రీలో ఎవరైనా కొత్త ఫార్ములాతో సినిమా తీసి సక్సెస్ సాధిస్తే మిగిలిన వారు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతుంటారు. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి ఫార్ములాలు కూడా సక్సెస్ ను అందివ్వలేవు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా సక్సెస్ అయితే దానికి కొనసాగింపుగా సీక్వెల్స్ తీస్తున్నారు. కొంతమంది సీక్వెల్ కి తగ్గట్టుగానే కథను ముందుగానే రెడీ చేస్తుంటే మరికొందరు సినిమా సక్సెస్ ని బట్టి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సీక్వెల్ అనేవి టాలీవుడ్ కి అంతగా కలిసి రాలేదని చెప్పాలి. పార్ట్ 1 లో చూపించిన శ్రద్ధ పార్ట్ 2 లో చూపించలేకపోవడమా, లేక సీక్వెల్ అనగానే ప్రేక్షకాభిమానులు ఏర్పడిన అంచనాలను అందుకోలేకపోవడమో కారణం తెలియదు. కానీ టాలీవుడ్ లో సీక్వెల్ సక్సెస్ కాలేదు. తెలుగులో ఇప్పటి వరకు తీసిన గాయం 2, ఆర్య 2, రక్త చరిత్ర 2, శంకర్ దాదా జిందాబాద్, అవును 2, చంద్రముఖి 2, కిక్ 2, సర్దార్ గబ్బర్ సింగ్, పిజ్జా 2 ఇలా తెలుగులో సీక్వెల్ గా వచ్చిన ఏ సినిమా కూడా సక్సెస్ సాధించలేదు. తెలుగులో రూపొంది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా బాహుబలి. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గా బాహుబలి 2 రూపొందింది. మరి ఈ సినిమాకి సీక్వెల్ సెంటిమెంట్ వర్తిస్తుందా అంటే వర్తించదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సెంటిమెంట్ గురించి బాగా తెలుసు కాబట్టే రాజమౌళి బాహుబలి 2 గా చూపించాల్సిన కథను బాహుబలి 1 గా, బాహుబలి 1 గా చూపించాల్సిన కథను బాహుబలి 2 గా చూపించారు. అంటే బాహుబలి 2 బాహుబలి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. రాజమౌళి బాగా తెలివిగా ప్లాన్ చేశాడు కదూ. మరి టాలీవుడ్ లో సీక్వెల్ సెంటిమెంట్ తెలుసుకుని ఇకనైనా సీక్వెల్ తీయాలనుకున్న వాళ్ళు ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసే సీక్వెల్ తీస్తారేమో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.